భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 43 శ్లోకం ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకీ నియతం వాసో భవతిత్యను సుశ్రుమ. ఈ సమయంలో అర్జునుడు భయంతో శరీర మరణానికి కాదు, ధర్మ నాశనానికి భయపడుతున్నాడు. అతడు శ్రీకృష్ణునితో ఇలా అంటున్నాడు. శ్లోక ఉచ్చారణ. ఉత్సన్న కుల ధర్మాణం, కుటుంబ ధర్మాలు నాశనమైన వారిలో మనుష్యాణం జనార్దన, ఓ జనార్దన, ఆ మనుషులకు నరకే నియతం వాసః, నరకంలో స్థిరమైన నివాసం భవతి ఇతి అనుసుశ్రుమ. అవునని మేము విన్నాము. అనువాదం. ఓ జనార్దన, కుటుంబ ధర్మాలు నశించిన వారికి నరకంలో శాశ్వత వాసముంటుందని మేము విన్నాము. తాత్విక విశ్లేషణ. ధర్మ పరిరక్షణ ఒక వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదు, ఇది కుటుంబ, వంశ, సమాజం మొత్తానికి బాధ్యత. అర్జునుడి భావన ప్రకారం ధర్మహీన జీవితం అనేది నరక జీవితం. నరకమంటే భయంకరమైన లోకమేగాక తానుగా కలిగే లోపలి అశాంతి, దేహ, మానసిక నాశనం. నేటి ప్రపంచానికి సందేశం. సమాజంలో ధర్మం నశిస్తే బయటైన సమస్యల కంటే లోపలి సమస్యలు తీవ్రం అవుతాయి. మనం సంప్రదాయాలను విస్మరించడమే కాదు, పొరపాటున ధర్మాన్ని కూడా విస్మరిస్తుంటాం. కుటుంబ బంధాలు, పెద్దల గౌరవం, నిజాయితీ, విధి విధానాలు ఇవి లేకపోతే వ్యక్తిగతంగా మాత్రమే కాదు, జాతిగతంగా నాశనం అటు మొదలవుతుంది. ఆత్మ పరిశీలన. మీ కుటుంబంలో ధర్మబద్ధ జీవితం కొనసాగుతోందా? మన వంశపారంపర్యం మన చేతిలో సురక్షితమా? మనం మన పిల్లలకు ఎలా ఆదర్శంగా నిలుస్తున్నాం? ఈ శ్లోకం మనకు చెప్తున్నది స్పష్టంగా ఉంది. ధర్మం లేకుండా బతకడమే నరక జీవితం. మరిన్ని శ్లోకాల యూట్యూబ్ స్క్రిప్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధర్మం మన జీవన శక్తి. ధర్మం రక్షించండి, ధర్మం మనల్ని రక్షిస్తుంది.